అలా ఎలా చనిపోయాడు? ఆ ముసలతను ఆ వ్యక్తి రాకముందే పురుగుల మందును తాగేస్తాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకంటే తన నిర్ణయం తన కొడుకుకి సంతోషాన్ని ఇస్తుంది. కొడుకు కోడలు తర్వాత కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతారు. అప్పుడు ఆ వ్యక్తి, ఆగండి, నువ్వు మీ నాన్నకి ఇవన్నీ చేయడానికి సరిపోవు, నువ్వు చేసినా అతని ఆత్మ శాంతించదు. నా నాన్నకి కార్యక్రమాలు చేయడానికి నేను సరిపోనా? అసలు నువ్వెవరు చెప్పడానికి? నీకేం తెలుసు? నాకే తెలుసు, ఏమీ తెలియదు నీకు. నీకే కాదు, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా మిమ్మల్ని అని ఏం లాభం? ఆ దేవుడిని అనాలి. ఎందుకంటే కష్టపడి ప్రాణాలకు తెగించి మరి 9 నెలలు మోసి కడుపు మార్చుకుని నీ కడుపు నింపే గొప్ప తల్లిదండ్రులకు నీలాంటి వాళ్ళని పుట్టించినందుకు వాళ్ళు చేసిన పాపం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నీకు ఏం చేయలేదని నువ్వు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నావు చెప్పు? నాన్నే లేకపోతే నీలాంటి వారికి ఈ లోకం చూసే అదృష్టమే లేదు. వాళ్ళు అనుకున్నారు కాబట్టే మీరు ఈ లోకానికి వచ్చారు. అలాంటిది మీరు వాళ్ళని రోడ్ల మీద అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. ఇకపోతే నువ్వమ్మాయి, నీకున్నట్టుగానే అమ్మా నాన్నలు నీ భర్తకి వాళ్ళని చూడలేక విడగొట్టావు. నీలాంటి వాళ్ళ వల్ల ఎంతో మంది ఇన్నోసెంట్ అమ్మా నాన్నలు రోడ్ల మీద అనాథాశ్రమంలో ఉంటున్నారు. ఒకటి గుర్తు పెట్టుకో, నీ తల్లిదండ్రులు ఎలానో నీ అత్తమామలు కూడా అలానే ఒకరికి అమ్మా నాన్నలు. వీళ్ళనే చూడలేని నువ్వు రేపు నీ తల్లిదండ్రుల్ని చూసుకుంటావా? మిమ్మల్ని కూడా అలా పుట్టగానే మేము పెంచలేమని వదిలేస్తే తెలిసేదేమో. అనాథులుగా పెరిగిన పిల్లల్ని అడగండి, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అంటే ఏంటో, ఏం కోల్పోతున్నారో తెలుస్తుంది. ఉన్న వాళ్ళకి తెలియదు విలువ. అంకుల్, మా తాతయ్య చాలా మంచివారు. నన్ను బాగా చూసుకుంటాడు, నాతో ఆడతాడు కూడా. కానీ ఇప్పుడు ఎంత లేపినా బొజ్జునే ఉన్నాడు, లేవట్లేదు. మీరే చెప్పండి, నేను పిలుస్తున్నా ఆడుకోవడానికని. తాతయ్య లెగు, నేను అమ్మకి నాన్నకి చెప్తాను నిన్ను ఏమనొద్దని, నీకోసం గొడవ పడొద్దని. లే తాతయ్య, ఆడుకుందాం. అమ్మ నాన్న తాతయ్యని లేవమ్మని చెప్పండి. మీరు ఆఫీసుకి వెళ్ళిపోతే తాతయ్య నన్ను చూసుకుంటారు బాగా. మీరు నాతో ఉండరు. డాడ్ దగ్గరికి వస్తే బిజీ అంటారు. అయ్యో సారీరా, నా వల్లే అంత ఆలోచించుకున్నా మాటలు అనేసా. నాన్నకి దూరం అయ్యా. తన తప్పు తెలుసుకున్నాడు, కానీ అంతలోనే అంతా అయిపోయింది. తన తండ్రికి తను దూరం అయ్యాడు. మీరు కూడా మీ తల్లిదండ్రులను దూరం చేసుకోకండి. వాళ్ళు మీకోసం ఏం చేశారో అని అడగండి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు లెక్కలేనని చేశారు. అన్నిటికన్నా గొప్ప విషయం, మీకు జన్మనిచ్చి ఈ లోకానికి మిమ్మల్ని పరిచయం చేశారు. నేను ఇలా ఇది రాయడానికి గల కారణం, ఒక తండ్రి ఆవేదన నన్ను కదిలించి దాన్ని కథగా మార్చింది. దీని వల్ల అందరూ మారాలని కాదు, ఒక్కరు తెలుసుకుని మారినా ఒక తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చిన దాన్ని అవుతాను. చాలా మందిని చూస్తుంటాం సోషల్ మీడియాలో, కానీ ఏమీ చేయలేము. ఈ కథ ఒక్కరి హృదయాన్ని కదిలించి ఆ తండ్రిలా ఏ తండ్రి బాధపడకూడదనే ఉద్దేశంతో ఇది రాశాను. నా సొంత ఆలోచనలతో రూపొందించాను. దీనిలో ఏదైనా తప్పుండి మిమ్మల్ని బాధపరిచి ఉంటే నన్ను క్షమించండి.